ప్రజలందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు దేవరకొండ నగరంలో ధ్యాన శాకాహార ర్యాలీ నిర్వహించుకుంటున్నాము. ధ్యానం ఎందుకు చేయాలి అనేది మనం తెలుసుకున్నాము. మరి ఇంకా శాకాహారమే ఎందుకు తీసుకోవాలి అంటే జంతువుల్ని చంపడం వల్ల మనకేం జరుగుతుంది అనేది ఒకసారి తెలుసుకుంటే, జంతు ఆహారం మాంసాహారం తీసుకోవడం వల్ల మన శరీరం ఎన్నో రకాల రోగాలకు గురి అవుతుంది. ఇంకా జంతువుల్ని చంపేటప్పుడు వాటిలో నుంచి వచ్చే భయము, ఆందోళన వంటివన్నీ ఎసిడిక్ నేచర్గా మారి అవి తీసుకోవడం వల్ల మన శరీరానికి హాని కలుగుతుంది. ఆ భయము, ఆందోళనకి గురి అయిన జంతువుల యొక్క శక్తి ఈ భూ మండలం అంతా వ్యాపించి ఎన్నో రకాల ప్రమాదాలకు, ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతుంది. అందుకని వీటన్నిటిని నివారించి మనం భూమాతను కాపాడుకోవాలి, భూమాతను రక్షించుకోవాలి. ఇక్కడ ఈ భూమిని స్వర్గంగా మార్చుకోవాలి అంటే ముందు ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొక విషయం చూసుకుంటే, మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం మన భారతదేశంలో. మరి ఏం చేసినా కూడా మన కర్మ అంటుకుంటుంది. మరి అట్లాంటిది కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి మనం జరుగుతున్నప్పుడు ఒక జంతువుని చంపినప్పుడు మాకు ఆ కర్మ అంటుకోదా? ఆ కర్మ అంటే మనం వండిన వాళ్ళకి, కట్ చేసిన వాళ్ళకి, వండిన వాళ్ళకి, పెట్టిన వాళ్ళకి, అన్ని చేసిన వాళ్ళకు కూడా వరుసగా ఈ కర్మ అంటుకుంటుంది. మరి అట్లాంటప్పుడు మన పిల్లల్ని అందరినీ కలిపి ఒక విషయాన్ని, ఒక కర్మను అంటించే పనిని మనం ఎలా చేస్తాము, ఒక విషయాన్ని వాళ్ళకి ఎలా వడ్డిస్తాము అంటే, ఒక మనిషి చనిపోతే శ్మశానంలో ఉంచుతాం కదా, మరి అదే చనిపోయిన జంతువుని తీసుకొచ్చి ఫ్రిడ్జ్ అనే శ్మశానంలో ఎలా ఉంచుకుంటున్నాం మనం? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు కావా? అంటే ప్రతి మనిషి భూమి మీద పుట్టింది ఎందుకు అంటే తనలోని దైవాన్ని తాను తెలుసుకోవడానికి. మరి తనలోని దైవాన్ని తాను తెలుసుకోవాలి అంటే ముందు చుట్టుపక్కల ఉన్న దైవాలన్నింటినీ తెలుసుకోవాల్సిందే. అప్పుడు శాకాహారిగా మారినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సో బిడ్డల నుంచి ఒక ప్రామిస్ తీసుకున్నాను. మీరు నాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే నన్ను మాంసాహారం వండి పెట్టమని చెప్పవాకండి. మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఇదే. మీరు నిరంతరంగా ఎప్పుడు మీ చివరి శ్వాస వరకు కూడా మీరు శాకాహారులుగానే ఉండండి, మాంసాహారులుగా ఉండవాకండి. ఏ జంతువుని మీరు హింసించవద్దు. తోటి ప్రాణులందరినీ మీ కన్న బిడ్డల్లాగా చూసుకోండి. బీ కంపాషనేట్ టువర్డ్స్ దెమ్ అండ్ వాటి పట్ల మహాకరుణతో మసలండి అని నేను చెప్పినాను. అలాగే నాకు ప్రతి ఒక్కరిలో కూడా దేవుడే ఉన్నాడు. ప్రతి ఒక్కరు, అందరూ నేనే అనుకున్నప్పుడు అందరూ నా కన్న బిడ్డలు లాంటి వాళ్ళే కదా. అందరికీ నేను ఇదే సందేశాన్ని అందిస్తున్నాను. నమస్కారం. దేవరకొండ పట్టణ ప్రజలందరూ ఈరోజు ఎంతో గొప్ప అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే శాకాహారం గురించి పెద్ద ఎత్తున PSSM మూమెంట్ గారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆధ్వర్యంలో ఇక్కడ ఇంతకుముందు కూడా శాకాహార ర్యాలీలు తీయడం జరిగింది. ఈరోజు కూడా అదేవిధంగా ఈ మానస మెర్కోబా పిరమిడ్ అనేది మన దేవరకొండ పట్టణంలో నిర్మించడం జరిగింది. మన పద్మవారి సిస్టర్స్ అందరు కలిసి అక్కడ వారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ఈ శాకాహార ర్యాలీని మనం నిర్వహించుకుంటున్నాం. మరి ఈ శాకాహారం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మన విశ్వంలో 84 లక్షల రకాల జీవరాశులు ఉంటాయని మన ఋషులందరూ చెప్తున్నారు. ఆ ప్రకారంగా అన్ని జీవులలో ఉన్నది ఒకటే ఆత్మ అని కూడా అందరూ తెలియజేస్తూనే ఉన్నారు. మరి కాబట్టి మన ఎవ్వరం కూడా మన ఏ జీవిని కూడా చంపే హక్కు మనకు లేదు. ఎందుకంటే వాటిని మనం పుట్టించే హక్కు మనకు లేదు కాబట్టి, చంపే హక్కు కూడా మనకు లేదు కాబట్టి మనం ఏ జీవిని కూడా మనం చంపకూడదు, వాటిని తినకూడదు. ఎందుకంటే మనం ఒక మనిషి చనిపోతే ఇందాకనే చెప్పింది మేడం, దాని శవంతో సమానం అంట. శవం తీసుకెళ్ళి మనం ఎక్కడో పూడ్చి పెడతాం కానీ మన కడుపు శ్మశానం కాదు కదా. మనం కడుపులో వేస్తున్నామంటే మన కడుపుని శ్మశానం చేసుకుంటున్నాం. ఆ విధంగా మన శరీరం అంతా రోగమయం, ఎంతో వ్యాధులమయం అయిపోతుంది. అది ప్రతి ఒక్కరూ అనుభవిస్తూనే ఉన్నారు. అయినా కూడా దాన్ని తెలుసుకోలేక వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడి రోగాలమయం. ఇప్పుడు ఒకప్పుడు మనం చూసాం, ఎక్కడో హైదరాబాద్లోనే 1-2 హాస్పిటల్ ఉండేవి. కానీ ఇప్పుడు ప్రతి ఊరిలో, ప్రతి టౌన్లో, ప్రతి ఇంటింటికి ఒక బజార్కి ఒక వైద్యశాల లాగా అయిందంటే దానికి కారణం ఏంటంటే ఈ మాంసాహారం తినడం వల్లనే ఈ రోగాలు వచ్చి అందరు ఇబ్బందులు పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ శాకాహారం తీసుకోవాలి. జై శాకాహార జగత్కి జై. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శాకాహార జగత్కి. ప్రపంచమంతా శాకాహారం, ప్రపంచమంతా ప్రపంచ జ్ఞానులంతా. ప్రణామాలు డియర్ ఫ్రెండ్స్. మేము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ నుంచి వచ్చాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ లక్ష్యం ప్రజలందరికీ
అహింస గురించి ప్రచారం చేయటం, శాకాహారం యొక్క విశిష్టతను అందరికీ తెలియపరచడమే ఈ మూమెంట్ యొక్క లక్ష్యం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ PSSM ఫౌండర్, మరి వేలాది మంది పిరమిడ్ మాస్టర్లు, మరి లక్షలాది మంది ప్రచారం చేస్తూ ధ్యానం గురించి, శాకాహారం గురించి, పిరమిడ్ శక్తి గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు. విస్తృతంగా ఈ భూమండలం అంతా అందరికీ ఈ అహింసా ధర్మాన్ని బోధించడం మన లక్ష్యం. మరి శాకాహార ర్యాలీ ఈరోజు దేవరకొండ పట్టణంలో నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ శాకాహారం పట్ల అవేర్నెస్ కలిగించడం. మరి మాంసం తినడం ద్వారా 159 రకాల జబ్బులు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేస్తూ ఉంది. అయినా కూడా మనం ఆదివారం వచ్చిందని, పుట్టినరోజని, పెళ్లి రోజని, అమ్మవారు అడిగిందని మరి జంతు బలులు ఇస్తూ ఆహారం కోసం, విందు వినోదాల కోసం మూగజీవుల పట్ల కర్కశంగా, నిర్దయగా ప్రవర్తిస్తున్నాం. వాస్తవానికి అవన్నీ మన కుటుంబంలో భాగమే, మన బిడ్డలు లాంటివే. వాటిని సంరక్షించాల్సిన మనం వాటిని హింసిస్తూ ఉన్నాం. మనం ఆధునిక మానవుడు, మరి ఆటవిక మానవుడిగా ప్రవర్తిస్తున్నాం మూగజీవుల పట్ల. మరి ప్రేమ, జాలి, కరుణ అనే పదాలు ఉచ్చరిస్తున్నాం, కానీ వాస్తవంగా ప్రాక్టికల్గా జీవుల్ని చంపుతూ మరి ఈ పదాలు ఉచ్చరించే హక్కు మనకు లేదు. కాబట్టి అందరూ మంచి మనసుతో అర్థం చేసుకోవాలి, జంతు ప్రేమికులుగా మారాలి, శాకాహారులుగా మారాలి. అప్పుడే సమాజంలో శాంతి. మనం ఈ యుద్ధ వాతావరణం అనుభవిస్తున్నామంటే దానికి కారణం మూగజీవుల పట్ల మనం చేస్తున్న హింసే. మరి యుద్ధాల రూపంలో, కష్టాల రూపంలో, నష్టాల రూపంలో, రోగాల రూపంలో మనకి రిటర్న్ వస్తుంది. కాబట్టి కర్మ సిద్ధాంతం ప్రకారం. కాబట్టి ఈ రోజు నుంచి మరి అవి కూడా మన కుటుంబంలో భాగమని తెలుసుకొని, సత్యాన్ని తెలుసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. అహింసా ధర్మంలో జీవిద్దాం. భారత రాజ్యాంగం చెప్తుంది మరి ప్రతి బాధ్యత కలిగిన పౌరుడు అహింసలో జీవించాలి, ఏ ప్రాణిని కష్టపెట్టకూడదు, తోటి వాళ్ళని కష్టపెట్టకూడదు అని మనం స్కూల్స్లో కూడా ప్రతిజ్ఞ చేశాం, కానీ మర్చిపోయాం. మరి ఈ రోజు నుంచి మళ్ళా అహింసా ధర్మానికి కట్టుబడదాం. ఒక గాంధీజీలాగా, ఒక బుద్ధుడిలాగా, మహావీరులాగా, పత్రిజీలాగా, పిరమిడ్ మాస్టర్లాగా జంతు ప్రేకులు మోదాం, మూగజీవుల్ని కాపాడదాం, శాకాహారం అవుదాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. మీరందరికీ సేవ్ యానిమల్స్. PSSM నినాదం సేవ్ యానిమల్స్, సేవ్ యానిమల్స్, సేవ్ యానిమల్స్, సేవ్ యానిమల్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి PSSM మూమెంట్ కి, PSSM మూమెంట్ కి. ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు, ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. తిందాం తిందాం, ఉందాం ఉందాం, ప్రేమిద్దాం ప్రేమిద్దాం. థ్యాంక్ యూ. నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడ మానస పిరమిడ్ అనేది సంతోష్ మాతా కాలనీలో నిర్మించడం జరిగింది. అది మా యొక్క గొప్ప వరం అండి. అది మా అమ్మగారి ఆశయం. మా అమ్మ ఏ లోకంలో ఉన్న ఈ పిరమిడ్ యొక్క అభివృద్ధిని చూసి చాలా సంతోషపడుతుంది. పిల్లలకు ఏం సంపాదించకుండా మా అమ్మ మాత్రం పెద్ద ఆస్తిని సంపాదించిందండి. దానివల్ల ఒక నలుగురికి ఉపయోగపడుతుందనే మంచి నమ్మకంతో మేము దీన్ని స్టార్ట్ చేసాము. మేము కాదు, అందరిది ఈ పిరమిడ్ వల్ల ఏంటి అంటే మనం ఏది ఆశించకుండా నలుగురికి సహాయపడాలి. అక్కడికి వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం ఎట్లా అంటే మంచి పాజిటివ్ నేచర్, నెగిటివ్నెస్ ఉండదు. ఇప్పుడు మనము ధ్యానం చేసినా కూడా మ్యాక్సిమం ఏంటి అంటే ఒకటి నెగిటివ్గా ఆలోచించే బదులు పాజిటివ్నెస్ అనేది వస్తుంటుంది. ఏంటిదంటే ఒకదాన్ని నెగిటివ్గా ఆలోచించడం అనేది మనకు న్యాచురల్గా ఉంటుంది, కానీ మెడిటేషన్ చేయడం వల్ల ఏంటి అంటే నెగిటివ్ని కూడా పాజిటివ్గా ఆలోచించగలిగే మనస్తత్వం అనేది మనకు ఉంటుంది. అందుకే చిన్నపిల్లల నుంచి ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా కోపం, ద్వేషం చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ మైండ్ పీస్ఫుల్గా చేయాలి అంటే ఒక ½ an hour వాళ్ళ వయసుకు తగ్గట్టు, ఒక 10 minutes వాళ్ళ వయసుకు తగ్గట్టు ఎంత ఉందో అంత ధ్యానం చేయాలి. ఇక్కడ ఉన్న మానస పిరమిడ్ని మంచిగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దేవరకొండ ప్రజలందరికీ, మేడం నా వైపు చూడండి. అందరికీ నమస్తే. దేవరకొండ పట్టణ ప్రజలందరికీ కూడా ఈరోజు శాకాహార ర్యాలీ నిర్వహించిన ముఖ్య ఉద్దేశం అందరూ కూడా ధ్యానం ఎందుకు చేయాలి అంటే, ఇక్కడ ప్రతి ఇంట్లో ఏ ఇల్లు చూసుకున్నా ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ కానీ, బీపీ పేషెంట్ కానీ, ఒక 50 ఇళ్ళకి ఒక క్యాన్సర్ పేషెంట్, ఇలా రకరకాల జబ్బులతో అందరూ బాధపడుతున్నారు. కానీ అవి ఎందుకు వస్తున్నాయి, వాటి నుంచి బయటపడాలి అనేది అందరికీ తెలియదు. డాక్టర్ల చుట్టూ, హాస్పిటల్ చుట్టూ పరిగెడుతున్నారు. కానీ చాలా ఈజీగా ధ్యానం ద్వారా మనం ఆ జబ్బులన్నిటినీ కూడా మరి వాటి నుంచి బయటికి రావచ్చు, ఉపశమనం పొందొచ్చు. కాబట్టి మిత్రులారా, అందరికీ మేము తెలియజెప్పేది ఒకటే, అందరూ ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి,
శాకాహారం తీసుకోండి. అన్ని జబ్బులకి మూల కారణం మరి మన గత జన్మల కర్మ, మనం చేసిన పాపాలు అవన్నీ కూడా ఈ జన్మలో మనం రోగాలుగా అనుభవిస్తున్నాం. మరి ధ్యానం చేద్దాం, వాటన్నిటి నుంచి బయటకు వద్దాం. కాబట్టి మీరందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఇక్కడ పిరమిడ్ ఉంది, అక్కడికి వచ్చి అందరూ ధ్యానం చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ దేవరకొండ పట్టణంలో మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇది మా గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి ఆశయాలలో ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్తు మా గురుగారి యొక్క దివ్యమైన ఆశయాలలో భాగంగా ఈరోజు శాకాహార ర్యాలీ నిర్వహించుకున్నాము. ఈ శాకాహార ర్యాలీ ద్వారా మనం ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆ భూమాతను రక్షించడం కోసము ప్రతి ఒక్క భూమి మీద జన్మ తీసుకున్న మానవులుగా మనము జన్మ తీసుకున్నందుకు మనమందరము కూడా మన తోటి జీవులని రక్షించడానికి మనవంతు మనం కొంచెం బాధ్యత తీసుకొని మూగజీవాలను రక్షించాలనే ఒక సదుద్దేశంతో ఆ భూమాత రక్షణలో భాగంగా మా గురువుగారి యొక్క ఆశయాల మేరకు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. పిరమిడ్ జగత్తులో భాగంగా ఈ దేవరకొండ పట్టణంలో సంతోష్ మాత నగర్ కాలనీలో ఒక మెర్కాబా పిరమిడ్ మా గురువుగారి యొక్క దివ్య ఆశీస్సులతో అతని యొక్క స్వర్ణాస్త్రాలతో పిరమిడ్ నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ధ్యాన జగత్తులో భాగంగా పిరమిడ్లో ప్రతి పౌర్ణమి అమావాస్య రోజులలో దివ్యమైన ధ్యానం తరగతులు నిర్వహించబడుతున్నాయి. అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ ఈ మూడు మన గురువుగారి ఆశయాలను మనం మనస వాచ కర్మన ఈ మూడు ఆశయాలు నెరవేర్చిన తర్వాత మనము భూమాత యొక్క రుణం తీర్చుకోవడానికి ఈ జన్మ తీసుకున్నందుకు మనకు ఒక చిన్న రుణం తీర్చుకోవడం అవుతుంది మాస్టర్స్. థ్యాంక్ యూ.